టీఎంసీలు పోవడానికని పోతిరెడ్డిపాడు దగ్గర స్లూయిస్ పెట్టవలసి వచ్చింది. కానీ ఎప్పుడైతే మన ఎన్టీ రామారావు గారు వచ్చారో 83లో అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇరిగేషన్ కాంపోనెంట్ తెలుగు గంగలో, దాని పేరు తెలుగు గంగ ఏంటంటే మద్రాసుకు నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి దానికి తెలుగు గంగ పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత అందులోనే దాదాపు 30 టీఎంసీలు దానికి ఇరిగేషన్ కింద తీసుకొని ఒక 4-5 లక్షల ఎకరాలు దానికి చూపించడం జరిగింది. ఎట్లా లెక్కలు చూపించారు ఏం చూపించారు కానీ 5 లక్షలు చూపించారు. మరి సార్ తెలుగుగా సిఈ గారుగా పనిచేశారు ఉమాకాంత్ గారు. మరి మిగతా ఇప్పుడు తీసుకున్నది 29 టీఎంసీ కానీ ఆయకట్టు మటుకు చాలా చూపించారు. వాళ్ళు అన్నీ చూపిస్తారు, నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోతారు. అదేవిధంగా ఎస్ఆర్బీసీకి ఎప్పుడైతే 94లో అంటే వీరు మన విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఎస్ఆర్బీసీని కూడా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు పోవడానికి, తెలుగు గంగకు ఉన్నటువంటి 15 టీఎంసీలు పోవడానికి అది మొదలు ఏర్పడినటువంటి కాలువ. అందులో తర్వాత ఈ 29 టీఎంసీలు అనేది కూడా జతమైంది. ఇవన్నీ కలిసిన తర్వాత ఎస్ఆర్బీసీ మన పోతిరెడ్డిపాడు యొక్క డిశ్చార్జ్ని 11,000 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులు మార్చడం జరిగింది. అప్పుడే అంటే వాళ్ళు 18,000 క్యూసెక్కులు తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఫ్లడ్ డేస్ని కూడా క్యాల్కులేషన్ అప్పుడు 45 డేస్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వరద రోజులు అటువైపు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా 45 డేస్ కింద తీసుకోవడం జరిగింది. ఆ విధంగా డిజైన్ చేశారు. ఎందుకంటే అదే తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా 90 డేస్ కానీ తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్బీసీ ఆయకట్టు 1,82,000 ఎస్ఆర్బీసీ 1,82,000 ఉన్నటువంటి ఎస్ఆర్బీసీకి 5,000తో డిజైన్ చేశారు దానికి కెనాల్స్. అదే ఎస్ఎల్బీసీ 3 లక్షల ఎకరాలు దానికి 4,000 అందులో హైదరాబాద్ వాటర్ సైకిల్ కూడా కలిపి దానికి 4,000తో డిజైన్ చేశారు. అంటే మనకి ఇక్కడ 90 రోజులు ఫ్లడ్ డేస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో 45 డేస్ ఉంటాయి. ఆ విధంగా పోతిరెడ్డిపాడుని 18,000 క్యూసెక్కులు ఉన్నటువంటి దాన్ని 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మేలో వచ్చారు. ఆగస్టులోనే దాని యొక్క టోటల్గా దాన్ని వాళ్ళ యొక్క క్రూర వికృతమైన రూపాన్ని మనకు చూపించడం జరిగింది. 3 నెలల్లో జరగవలసిన అన్యాయం మొత్తం జరిగిపోయిందండి. అసలు 2004 ఆగస్టు వరకే చేయవలసిన అన్యాయాలు అన్నీ అయిపోయినాయి. అసలు అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారంటే అంతకు ముందు దాన్ని బట్టి తెలుస్తున్నాయి. ఆగస్టులోనే ఒక జీవో తీసుకొచ్చి దానికి 44,000 మొదలు 40,000 క్యూసెక్స్ అని మొదలు చెప్పడం జరిగింది. 40,000 క్యూసెక్ జీవో కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ చేస్తే మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని 44 చేయడం జరిగింది. అంటే ఎట్లా చేస్తారండి 40,000 అంటే దానికి అది అప్పుడు అదొకటి మర్చిపోయినాం అని చెప్పేసి ఇంకోటి యాడ్ చేసి అనంతపూర్కు మాకు అప్పుడు ఐడియా రాలేదు, దానికి 4,000 ఎకరాలు 4,000 క్యూసెక్లు అనంతపూర్కి అని చెప్పి 44,000 క్యూసెక్లు వాళ్ళు దాన్ని చేసుకోవడం జరిగింది. కానీ అక్కడికి మేము శ్రీకృష్ణ కమిటీతో పాటుగా వెళ్ళినప్పుడు తెలిసినటువంటి భయంకర సత్యాలు ఏంటంటే యాక్చువల్గా ఒరిజినల్గా పోతిరెడ్డిపాడుకు 4 వెంట్స్ ఉన్నటువంటి స్లూయిసెస్ ఉన్నది రెగ్యులేటర్ అక్కడ. కానీ యాక్చువల్గా మేము తెలుసుకుంటే ఏంటంటే 3 స్లూయిస్లే సరిపోతాయి దానికి. కానీ 4వది ఎందుకంటే స్టాండ్ బై అట. ఎక్కడన్నా సర్ప్లస్ కోర్స్కు స్లూయిస్లు డిజైన్ చేసినప్పుడు స్టాండ్ బై పెడతారు, ఎక్స్ట్రా పెడతారు. కానీ ఒక కెనాల్కు స్లూయిస్ డిజైన్ చేసినప్పుడు స్టాండ్ బై అనేది ఇరిగేషన్ ఎక్కడ లేదు. మీరు ఇది సిడిఓ ఇచ్చిన డ్రాయింగే, సిడిఓకు సపరేట్గా ఒక రాయలసీమకు సపరేట్గా ఇస్తున్నారా, ఇదైతే ఇచ్చారు సార్ అన్నారు. దాని తర్వాత ఈ 10కి ఈ 4గిటికి ఇంకొక 44,000 కావాలన్నప్పుడు ఇంకో 6 కావాలి ఎక్స్ట్రా. 6 కావాలంటే 6 కాకుండా దానికి ఏం చేశారు మళ్ళీ ఒక 10 సపరేట్గా డిజైన్ చేశారు. ఈ 4 అట్లనే ఉంచి అప్పుడు అడగడం కూడా జరిగింది అసెంబ్లీలో. అందరూ పొన్నాళ్ళ గారిని అడిగారు, ఏంటిదా మీరు 4కు 6 కలుపుకోక మరి 4 అట్లనే ఉంచినాం ఇంకో 10 ఎందుకు పెడుతున్నాం అంటే, లేదు ఈ 4 మేము క్లోజ్ చేసేస్తాం పర్మనెంట్గా, మొత్తం స్ట్రక్చరు ఇది పాతగైంది, అది న్యూ స్ట్రక్చరు 10 వెంట్స్తోని కొత్తది కట్టిస్తున్నాం అని చెప్పింది. అన్నప్పుడు దీనికి మధ్యలో ఒక 50 మీటర్ల డిఫరెన్స్తో ఇంకో 10 వెంట్లది ఇంకోటి తయారైంది. అయితే అందులో మేము అనుకుంటే ఏంటంటే 9 అవసరం కానీ 10 అనేది అక్కడ మళ్ళీ అడిషనల్ అన్నట్టు, 10th అనేది మళ్ళీ స్టాండ్ బై కింద. అయితే ఈ రెండిట్లో వీటిలలో డిశ్చార్జ్ మనకు చూపించింది 3,500 క్యూసెక్కులు అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ పోయినప్పుడు బ్రోచర్ ఇచ్చారు, ఆ బ్రోచర్లోనే 5,000 అని చెప్పి ఉన్నది అన్నట్టు. అంటే ఈ 4 అట్లనే ఉంటాయి, ఆ 10 అట్లనే ఉంటాయి. 4, 10, 14 14 × 5 70,000 క్యూసెక్స్.
ఇది కాకుండా అక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు ఒక హైడల్ పవర్ స్టేషన్ నడిపిస్తున్నారు. అది దాని యొక్క ఎంత ఉందంటే అన్ని కలిపితే 5,000 క్యూసెక్లు ఉన్నాయి. అంటే ఈ 70+5 క్యూసెక్లు మనకు పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయేటువంటి అవకాశం ఇప్పుడు ఉన్నది, ఇప్పుడున్న పరిస్థితులలో. అయితే ఇది అన్లైన్డ్ కెనాల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది, అన్లైన్డ్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఉన్నటువంటి అంటే ఒక కోఎఫిషియంట్ ఉంటుంది, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిగాసిటీ అని ఎన్ వాల్యూ 0.035 తీసుకున్నారు. అంటే అది అన్లైన్డ్ కాబట్టి దాని రిగాసిటీ ఆ విధంగా ఉంటుంది, విలాసిటీని ఆపుతుంది అనేటువంటి కోఎఫిషియంట్. దాని కనుక లైన్ కనుక చేసినట్టయితే అది 0.018 అయిపోతుంది అన్నట్టు, అంటే దాన్ని తగ్గిపోయింది కాబట్టి వేగం పెరుగుతుంది అన్నట్టు. కానీ కనుక ఒకవేళ లైన్ చేస్తే ఈ 18 కిలోమీటర్లు ఏది బనకచెర్ల వరకు కనుక లైన్ చేస్తే దట్ డిశ్చార్జ్ ఇంక్రీజెస్ టు 1,34,000 క్యూసెక్స్. 1,34,000 క్యూసెక్స్ అంటే డైలీ దాదాపు మనకు ఒక 13 టీఎంసీల నీళ్లు వెళ్ళిపోయేటువంటి అవకాశం. వాళ్ళు ఎప్పుడు ఇంకోటి ఆగస్టులో ఇచ్చినటువంటి జీవోలో ఏం చెప్పారంటే ఫ్లడ్ డేస్ని 45 డేస్ నుంచి ఇప్పుడు ఆలమట్టి కట్టడం వలన దానికి ఎత్తు పెంచడం వలన ఫ్లడ్ డేస్ హ్యావ్ బీన్ రెడ్యూస్ టు 30 డేస్. కాబట్టి మేము ఇప్పుడు ఇంకా దాన్ని విశాలం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కెనాల్స్ అని చెప్పేసి 45 డేస్ ఉన్నటువంటి ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడున్న డిశ్చార్జ్కు 30 డేస్ చేసే వరకు ఏమైతుందంటే 50% పెరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మేము పెంచుతున్నామని చెప్పి వాళ్ళు ఇంకా 30 డేస్ చేసుకున్నారు. మనం అట్లనే 90 డేస్ ఉన్నది. అందుకనే వాళ్ళు 30 డేస్ చేసుకొని దాన్ని 44,000 అన్నారు, యాక్చువల్గా 75,000 పోతుంది. దాని లైనింగ్ కనుక చేసినట్టయితే 1,34,000 క్యూసెక్లు పోతుంది. 30 రోజులలో ఆ విధంగా పోయినట్టయితే 330 టీఎంసీల నీళ్లు అసలు అల్ల నుంచే పోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి పోతిరెడ్డిపాడు ఉంటే మనం ఎందుకు దాన్ని ఆపలేకపోయినాం? బార్లీ గురించి 2 టీఎంసీలు దాని గురించి మేము తన్నులు తినొచ్చినాము, ఏమి చేసి వచ్చినాము వేరే స్టేట్లలో. ఈ స్టేట్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఒక్కరం కూడా దాని గురించి ప్రకటించినాము, అన్ని చేసినాము, ఇక్కడ ర్యాలీ చేసుకున్నాము, ఇక్కడ తిరిగినవి. కానీ పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయినటువంటి ఘనత మటుకు ఎవరికి లేదు. పోయి అక్కడ ఆపగలిగినామా? ఏం చేయలేకపోయినాం. అసలు పోతిరెడ్డిపాడు 10 వెంట్స్, అరే కనీసం 4 ఉన్నాయి కదా, ఇంకా 6 కట్టుకోవాలి దానికి కూడా మనం సాధించలేకపోయినామే. అన్ని కదా కొంచెమన్నా మనకు తగ్గుతుండే కదా డ్యామేజ్. ఈ 4 అట్లనే ఉండే, 10 అట్లనే ఉండే, మళ్ళీ ఇంకోటి హైడల్ పవర్ అట్లనే ఉండే. వాడు లైనింగ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా పోతుండే. ఇంకెక్కడ ఆపుతామండి? ఇటు రివర్ డైవర్షన్ స్కీమ్ అయిపోయింది. ఈ విధంగా మనకు కృష్ణాలో ఈరోజు మనం మేలుకొని లేకపోయినట్టయితే మన ప్రాజెక్టులు ఏవైతే త్వరగా మన ప్రాజెక్టుల మీద మనము దాన్ని కాన్సన్ట్రేషన్ చేయకపోయినట్టయితే టోటల్ కృష్ణ అసలు రాయలసీమకు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో ఇంకేమేమో వినపడుతున్నాయి, అవి తర్వాత చెప్తాను. అయితే ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతున్న దశలో మనకు ప్రాజెక్టులు ఏమొచ్చినాయంటే నాగార్జున సాగర్ ఏదో మొత్తం మీద అప్పుడున్నటువంటి 1954లో దాని ప్రకారంగా అందులో కూడా అన్యాయం జరిగింది. 1954 మన ఆంధ్ర అండ్ హైదరాబాద్ స్టేట్లు ఒప్పందం చేసుకున్న దాని ప్రకారంగా మనకు 161 టీఎంసీలు రావాలి. 161 టీఎంసీలు రావాలి. అందులో యాక్చువల్లీ ఆ రోజు నూజివీడు కానీ తిరువూరు కానీ అందులో లేవు. అసలు కృష్ణా జిల్లాలోని నూజివీడు కానీ తిరువూరు కానీ లేవు. ఓన్లీ నందిగామ అండ్ జగ్గైపేటనే ఉండేవి. అవి ఎక్కువ చూపించేసి పాలేరు దగ్గర మనకు మొన్నటి లెక్కలు మేము కరెక్ట్ తీసుకున్నాము. 13.5 ఫీట్ని డ్రాప్ చేసేసి మనకు అక్కడ ఖమ్మంలో మనకు నీళ్ళు రాకుండా చేసేసి చక్కగా జగ్గైపేటకు నందిగామకు తీసుకుపోవడానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత వాళ్ళది. మరి అప్పుడు మన ఇంజనీర్లు మరి ఎందుకు దీన్ని పాలేరులో 2 మీటర్ల డ్రాప్ ఉన్నదండి పాలేరులో. ఎందుకంటే 2 మీటర్ల డ్రాప్ అసలు ఇంకో మీటర్ అయితే బ్రహ్మాండంగా హైడల్ పవర్ కట్టుకోవచ్చు. అసలు 2 మీటర్ల డ్రాప్ చేసేసి ఆ నుంచి మళ్ళీ పాలేరులో అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ దాదాపు 6 ఫీట్లు అక్కడ 7 ఫీట్లు మళ్ళీ అక్కడి నుంచి మన కెనాల్ దగ్గర డ్రాప్ అయిపోయింది. కాబట్టి 13 ఫీట్లు అక్కడ మనకు లాస్ అయింది హెడ్. దానివల్ల ఖమ్మం జిల్లాకు దాదాపు 78,000 ఎకరాలు ఖమ్మం జిల్లాకు మనం ఆయకట్టు ఇవ్వలేకపోయినాం. కాబట్టి మనకు ఆ విధంగా ఎన్ఎస్పిలో అన్యాయాలు జరిగినాయి. సరే దాని చేసుకోగలుగుతున్నాం కొంత అంటే మళ్ళీ మనకు అందులో కూడా మనకు ఇచ్చినటువంటి షేరు 135 లెఫ్ట్ 135 రైట్ అని చెప్పేసి అందులో మన షేరు మనకు రావడం లేదు.